తిరుమల లడ్డూ ప్రసాదాల కల్తీ పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని దేవాలయాల్లో ప్రాయశ్చిత్త శాంతి హోమ కార్యక్రమాలు నిర్వహించడం చేపట్టింది. ఈ మేరకు చిత్తూరు జిల్లా ప్రముఖ ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఈ కార్యక్రమాన్ని ఆలయ అధికారులు శాస్త్రబద్ధంగా ప్రాయశ్చిత్త శాంతి హోమం నిర్వహించారు. ఆలయ ఈవో గురుప్రసాద్, స్థానిక పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే మురళీమోహన్ ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకులు, పాలకులు కలిసి హోమం నిర్వహిస్తున్నారు. గతంలో జరిగిన తప్పు ఒప్పులకు ప్రాయశ్చిత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ దేవాలయాల్లో ఈరోజు ప్రాయశ్చిత్త హోమాలను ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం తిరుమలతో సహా అన్ని దేవాలయాలను అపవిత్రం చేసింది అంటూ రాజకీయం కోసం ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం దారుణమని, అందుకే ప్రజలు సుఖశాంతులతో ఉండడానికి దేవాలయాలు అపవిత్రత మలినాలను తొలగించేందుకు ఇలాంటి శాంతి హోమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్ స్పష్టం చేశారు. గత 10 రోజుల క్రితం తిరుమలలో తెలిసినటువంటి అపచారం గురించి, ఆ ప్రసాదాలు తయారు చేసే దాంట్లో అశౌచ పదార్థాలు కలిపి తయారు చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయం రుజువవడంతో స్వామివారికి అపచారం జరిగింది. మనందరికీ కూడా ఆ దోషం అందుకుని స్వామివారు ఉగ్రరూపంగా ఉంటారు అనేటువంటి ఆగమ శాస్త్రముల యొక్క పరిశీలన చేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, దేవాదాయ శాఖ మంత్రి వర్యుల వారి ఆదేశముల మేరకు దేవాదాయ శాఖలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లోనూ ఈరోజు శాంతి హోమం, ప్రాయశ్చిత్త శాంతి హోమాలు నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా ఈరోజు స్థానిక ప్రజాప్రతినిధులు శ్రీ మురళీమోహన్ గారు, అలాగే మా దేవస్థానం కార్యనిర్వహణాధికారి గురుప్రసాద్ గారు కూడా దీన్ని ఎలా నిర్వహించాలని మా అందరితోటి పండితులతోనూ అర్చకులతోనూ సమావేశం నిర్వహించి ఈరోజు ఈ విధంగా ప్రాయశ్చిత్త శాంతి హోమం నిర్వహించడం జరుగుతుంది. ఈ శాంతి హోమంలో భాగంగా ఈరోజు ఉదయం గణపతి పూజ, స్వస్తివాచనం, మంటప ఆరాధనలు, పంచగవ్య ప్రాశన, తదుపరి ఇప్పుడు శాంతి హోమం నిర్వహిస్తూ ఉన్నాము. మా స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కార్యనిర్వహణాధికారి వారు ఇద్దరూ కూడా ఇక్కడే ఉండి ఈ శాంతి హోమాలన్నీ కూడా మా చేత నిర్వహింపజేస్తూ ఉన్నారు. అయిన తర్వాత, ఈ హోమం పూర్తయిన తర్వాత ఎక్కడ ఏ కలశాల్లో అయితే 30 దేవతల్ని ఆవాహనం చేసి మమ్మల్ని అందరినీ ఈ అపరాధం నుంచి క్షమించి మమ్మల్ని అందరినీ సుఖశాంతులతో ఉండేట్లుగా కాపాడమని ఏ దేవతనైతే ప్రార్థించామో, ఏ దేవతనైతే ఆవాహన చేశామో ఆ నీటిని ఆలయమంతా కూడా శుద్ధి చేసి, ఆ జలంతో ఆలయమంతా శుద్ధి చేసి అందరికీ ఆశీర్వచనం చేయడం జరుగుతుంది. హరి ఓం స్వస్తి. ఈరోజు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ప్రాయశ్చిత్త శాంతి హోమం నిర్వహించడం జరిగింది. గత ప్రభుత్వ పెద్దలు ఇష్టానుసారంగా అధికారం అనే మదంతో చేసినటువంటి పాపాలకి, ఆలయాలలో సత్సాంప్రదాయాలకి విఘాతం కలిగింది. అనేక కోట్ల మంది ఆరాధ్య దైవంగా భావించే తిరుమల శ్రీవారి ఆలయంలో నెయ్యి పేరుతో టెండర్ల రూపంలో డబ్బులకు కాసుపడి చేసినటువంటి దుర్మార్గం వల్ల అపచారం జరిగి ఆలయంలో వెళ్ళకూడనటువంటి పదార్థాలు కలిసినటువంటి నెయ్యి వెళ్ళింది. కాబట్టి ఆ ఆలయంతో పాటుగా ఇతర ఆలయాల్లో కూడా ఈరోజు ప్రాయశ్చిత్త హోమాలని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే కాణిపాక స్వామివారి ఆలయంలో కూడా ప్రాయశ్చిత్త శాంతి హోమాన్ని నిర్వహించాం. తెలిసి కానీ తెలియక కానీ తప్పులు జరిగి ఉంటే దాని యొక్క దుష్పరిణామాలు, దుష్ప్రభావాలు ప్రజల మీద పడకూడదన్నది ఈ ఆకాంక్ష. దేవాలయాలు ప్రజల బాగోగుల కోసం, సమాజం శాంతి కోసం నెలకొల్పబడినటువంటి ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థలో అధికారం ఉందని విచ్చలవిడిగా అధికారంలో ఉన్నటువంటి నాయకులు అప్పట్లో చేసినటువంటి దుర్మార్గాల వల్ల మనం పురాణాల్లో కూడా చూస్తూ ఉంటాం. రాక్షసులు యజ్ఞయాగాదులను, క్రతువులను ఏ రకంగా
వాళ్ళు వచ్చి విధ్వంసం సృష్టించాలని చూస్తారో అలాంటి ప్రయత్నం ఇక్కడ జరిగింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిష్కారం ఇక్కడ కూడా చూపడం జరిగింది. ఇలాంటి అపచారం జరిగినప్పుడు ఆలయ సాంప్రదాయాలకి విఘాతం కలిగినప్పుడు సంప్రోక్షణ ద్వారా కానీ లేదా శాంతి హోమాల ద్వారా కానీ ప్రాయశ్చిత్త హోమాల ద్వారా కానీ దానికి ఒక పరిష్కారం ఉంది. అందుకనే ఈరోజు మనం ఆలయాల్లో ప్రతి సంవత్సరానికి ఒకసారి కూడా తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా తప్పులు జరిగి ఉంటే క్షమించమని వేడుకుంటూ స్వామివారికి ప్రాయశ్చిత్తం చేస్తూ శుద్ధి పుణ్యాహోచనం చేస్తారు. అదే సందర్భంలోనే ఇక్కడ ప్రాయశ్చిత్త హోమాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి తప్పెవరు చేసినా దాని ప్రభావం ప్రజల మీద పడకూడదు, ప్రజలు సుఖశాంతులతో ఉండాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష. సో ఆయన ఆకాంక్ష మేరకు ప్రజలందరూ సుఖంగా ఉండాలని, సర్వే జన సుఖినోభవంతు అన్నటువంటి ఆయన ఆలోచన మరింత కాలం ప్రజలకు మంచి చేసేలా ఉండాలని ఈ శాంతి హోమాన్ని నిర్వహించడం జరిగింది. సర్వే జన సుఖినోభవంతు.